జయరాం గారికి, వెంకటస్వామి గారికి, సతీష్ అనుకుంటా, మిత్రులందరికీ. సో జయరాం అన్న ఇంతకుముందు మాట్లాడినప్పుడు నేను విన్నాను. చాలా స్పష్టంగా క్లారిటీగా అభిప్రాయం చెప్పాడు. ఇవాళ ఎన్నికలు లేవు, రేపు మాపు 6 నెలల తర్వాత ఎన్నికలు ఉన్నాయంటే సరే భారతీయ జనతా పార్టీని విమర్శించి ఓట్ల కోసం మాట్లాడినని అనుకోవచ్చు. ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి. ఎలక్షన్స్ చాలా దూరంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి, ముఖ్యమంత్రి ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి ఏం చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉండి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడము. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సంబంధాలు చూడాలి. ఎన్నికలు లేనప్పుడు ప్రభుత్వాల సంబంధాలు చూడాలి. ఎన్నికలు ఉన్నప్పుడు సరే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మాట్లాడుకోవచ్చు. కానీ దురదృష్టకరం ఏంటంటే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు గాడి తప్పుతున్నారో, ఎందుకు మాటలు తప్పుతున్నారో అనేది అర్థం కాదు. అది వారికే నష్టం. ఇవాళ కేసీఆర్ గారు సరిగ్గా మనం బాగా గుర్తుంది, కేసీఆర్ గారు మొదటి దఫా కేంద్రంతో సఖ్యతగా ఉండి చాలా రకాలుగా నిధులు తెచ్చుకున్నాడు. రెండో దఫా గెలిచిదగ్గ 80 సీట్లు గెలిచి ఇంకా 20 మందిని గెలుచుకొని సెంచరీ కొట్టి అహంకారం పెరిగి అసలు మోడీ ఏంది బోడీ ఏంది అనేక రకాలుగా విమర్శలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని రోజు తిట్టుకుంటూ చివరికి ఏం జరిగింది, ప్రధానమంత్రి వస్తే కూడా రాష్ట్రానికి కనీసం మర్యాద ఇవ్వకుండా, స్వాగతం పలకుండా, ప్రోటోకాల్ కలగకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అది కేటీఆర్ కూడా ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చివరి ప్రజలు ఇంట్లో కూర్చునబెట్టారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పైన చర్చ వస్తే 100% చర్చ, గంటల తరబడి కూడా చర్చించుకోవచ్చు. నేను ఊరికే చెప్పట్లేదు, అధికారికంగా లెక్కలు, వెబ్సైట్ ఉన్న లెక్కలే చెప్తున్నాను. గత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు కిషన్ రెడ్డి గారు అయితే కేంద్ర మంత్రి 3 ఏళ్ల కింద 9 లక్షలు 10 లక్షల కోట్ల రూపాయలు అధికారికంగా పత్రాలు, డాక్యుమెంట్ తో సహా వారు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు అన్ని మీడియా సంస్థల యొక్క సిఇఓలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పిలిపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అప్పుడే ఆ లెక్క వచ్చింది 9 లక్షలు 10 లక్షలు. ఇంకా ఇప్పుడు మళ్ళీ పెరిగింది. దాదాపు 10-12 లక్షల రూపాయలు కేంద్రము రాష్ట్రానికి అభివృద్ధి కోసం వివిధ రంగాల్లో, అవి నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, గ్రామీణ అభివృద్ధి కావచ్చు, అనేక స్మార్ట్ సిటీస్ కావచ్చు, అనేక రకాల అభివృద్ధి కేంద్రం సహకరిస్తే ఇవాళ దుమ్మెత్తిపోవాల్సినటువంటి అవసరం నిన్న 2 రోజుల నుంచి ఎందుకు వచ్చింది? కేంద్రంతో సఖ్యతగా ఉన్నాడు 2 ఏళ్ళు, చాలా రకాలుగా పనులు చేసుకుంటున్నాడు. ఇవాళ రాత్రి ఎందుకు ప్లేట్ ఫిరాయించి ఇవాళ యుద్ధం చేసే ప్రకటన ఎందుకు చేస్తున్నారో అది ఆ ప్రభుత్వం తెలవాలి, ముఖ్యమంత్రి గారికి తెలవాలి. వాస్తవాలు ఏంటంటే ఏ గ్రామ సర్పంచ్ అడిగినా సరే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. ఏ విలేజ్ సెక్రటరీని అడిగినా 90% కేంద్ర ప్రభుత్వం వస్తాయి. ఇవాళ నేషనల్ హైవేస్ దశాబ్ద కాలంలో అంతకుముందు 2000 కిలోమీటర్ 70 ఏళ్లలో 2000 కిలోమీటర్ తెలంగాణలో వస్తాయన్నా, వేరే రాష్ట్రాలు కూడా వస్తాయా? ఎందుకు రావు? తెలంగాణ ప్రత్యేకంగా ఉంటుందా కేంద్రానికి? అది అందుకే ప్రత్యేకంగా ఉంటది. తండ్రికి అన్నదమ్ములు అన్నప్పుడు అందరు సమానంగా చూస్తుంది. గుజరాత్ ప్రత్యేకమన్నా ఎందుకు? గుజరాత్ ప్రత్యేకం ఎందుకు? బీహార్ ప్రత్యేకం ఎందుకు? వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఆయన కంటిన్యూ చేద్దాం. వెట్ల గారు కంటిన్యూ. నన్ను కంప్లీట్ చేయండి. డెఫినెట్ గా ప్రత్యేకం ఉంటది ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి. ముఖ్యమంత్రి కోడంగల్ ప్రత్యేకం కాదా? గతంలో కేసీఆర్ గజ్వేల్ ప్రత్యేకం కాదా? ఎంతో కొంత ఉంటది సహజంగా. కానీ నేషనల్ ఓవరాల్ గా చూస్తే ప్రధానమంత్రి మాటనే మాట్లాడిన ఒక సభలో రేవంత్ రెడ్డి గారు గుజరాత్ కి ఇచ్చే నిధులు ఇవ్వమంటున్నాడు, నేను సంతోషం ఇస్తా, గుజరాత్ కి ఇవ్వాల్సిన నిధులు వస్తే తెలంగాణకి సగం తగ్గిపోతాయని స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పారు. ఒక మాట చెప్పనీయన్నా. సో ఇవన్నీ కూడా అధికారిక లెక్కలు ఉన్నాయి, రాజకీయంగా మాట్లాడడం కాదు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. మీరు జీనియస్ ద్వారా వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. కేంద్రము రాష్ట్రానికి ఏ రకమైన నిధులు ఇచ్చింది, ఎన్ని ఇచ్చిందో స్పష్టంగా ఉంది. ఇక మూసి విషయానికి వస్తే 1,50,000 కోట్లు దేనికోసం పెడతారు? మూసిలో దోసుకోవడానికి కేంద్రం సహకరించాలనా? అసలు లక్ష్యం ఏంటి? మూసి ప్రక్షాళన అనే ఉద్దేశం ఏంటి?
సాబర్మతికి 12,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. గంగా ప్రక్షాళన కోసం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎక్కడి నుంచి చాలా వందలాది కిలోమీటర్. ఈ మూసికి 50 కిలోమీటర్కు 1,50,000 కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు పెడతారు, ఎందుకోసం ఖర్చు పెడతారు? ఆ బ్యూటిఫికేషన్ ద్వారా ప్రజలకు ఏమొస్తుంది, రిటర్న్స్ ఏమొస్తాయి? కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి గంగపాలు చేస్తే మరి రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్లు మూసిలో ఏదైనా కలపాలని చూస్తున్నారు. ఇది ప్రజల డబ్బా లేదా ప్రైవేట్ ప్రాపర్టీ? కేంద్రం సహకరిస్తుంది. ఎప్పుడు సహకరిస్తుంది అంటే ప్రాయోజిత కార్యక్రమాలకు, అది అభివృద్ధి కార్యక్రమాలకు మంచి ఉద్దేశం అయితే డెఫినెట్ గా సహకరిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ కేంద్రం శాంక్షన్ చేయలేదా? 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వలేదా? భూసేకరణ ఇంకా ఉన్నారు కదా. మెట్రో లైన్, మెట్రో అసలు దానికి సంబంధించిన డిపిఆర్ఎస్ స్పష్టంగా ఇవ్వలేదు. డిపిఆర్ ఇస్తే కేంద్రం డెఫినెట్ గా సహకరిస్తుంది. ఇవన్నీ ఉండి వాస్తవాలు ఇవి ఉంటే కేవలం అయితే విఠల్ గారు, ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇలా ఉంటాయి. ఇందాక మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ గారు మాట్లాడుతూ అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు, అలా కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు కలిపి ఆడుతున్న డ్రామాగా బీఆర్ఎస్ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? దేశంలో కాంగ్రెస్ బీజేపీ అనేది ఉత్తర దక్షిణ ధృవాలు. కానీ ప్రాంతీయ పార్టీ లేకుండా చేయడానికి రెండు పార్టీలు ఏకమయ్యాయి అనేది వారి వాదన. ప్రాంతీయ పార్టీ ఎవరు లేకుండా చేయాలి అన్న? ఎవరు చేస్తారు ప్రాంతీయ పార్టీ? ప్రజలు చేస్తారు. పార్టీలు చేయ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఆల్రెడీ చేసిండ్రు, మళ్ళీ ఒకసారి చేయడానికి అవకాశం ఉంటది. ఏ పార్టీని కనుమరుగు చేయాలన్నా, ఏ పార్టీని అధికారం చేయాలన్నా ప్రజల చేతిలో ఉంటది తప్ప రాజకీయ పార్టీల చేతిలో ఉండదు. విఠల్ గారు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ మీద సవితి ప్రేమ చూపిస్తున్నాయి, కానీ ఇక్కడ నిజంగా ప్రేమ చూపించినట్టు నిధులేమి ఇచ్చినట్టు కనబడట్లేదు. మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. మీరు అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఎన్నో అద్భుతమైన హామీలు ఇచ్చారు. ఇవాళ తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ₹1 కూడా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో, పరిశ్రమల రూపంలో, ఇంకో రూపంలో ఎక్కడ కూడా మీరు చిల్లిగా తీసుకొచ్చింది లేదు. ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందు తీసుకొచ్చింది లేదు. ఇలా ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, బీజేపీ పార్టీ మోసం చేసింది. ఇలా రాష్ట్ర ప్రజలు ఉందని అడుగుతా ఉన్నారు మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇది డెమోక్రటిక్ పార్టీయా, డిమోలేషన్ పార్టీయా అని చెప్పి అడుగుతా ఉన్నారు. కూల్చివేతల ప్రభుత్వమా అని ఇవాళ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇలా మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి అన్నారు హిట్లర్ పాలన నడుస్తుంది. అవును, బీజేపీది, కాంగ్రెసే కాదు బీజేపీ కూడా హిట్లర్ పాలన నడిపిస్తా ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అంతా వడ్లని రోడ్ల మీద కూర్చొని కొనకుండా మీరు హిట్లర్ పాలన చేస్తలేరా? ఇలా తెలంగాణ నిరుద్యోగులంతా రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తా ఉండే పరిస్థితికి వచ్చిందంటే రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా హిట్లర్ పాలన చేస్తలేరా అని చెప్పి ఇలా ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇలా ఎక్కడ చూసినా కూడా అవినీతి, ఎన్నో అలవికాని హామీలు ఇచ్చి ఇలా ఎక్కడ ఏ హామీ కూడా ఇలా ప్రజలకు నెరవేర్చలేరు అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా హిట్లర్ పాలనలు చేస్తలేరు అని చెప్పి ఇలా ప్రజలు అడుగుతున్నారు. ఎన్నో సందర్భాలలో పెన్షన్ల విషయంలో కానీ ఇంకో విషయంలో అన్ని విషయాలలో మీరు మీ పాలన హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, కూల్చివేతలు, డిపిఆర్లు ఉండే, ఏది ఉండే, కానీ భూములు హెచ్సియు మరి స్కూల్ విద్యా సంస్థల స్కూళ్ళ మీద పడతారు, లేకపోతే లగ్గచెర్ల ఘటన కానీ ఇంకో ఘటన కానీ